అభ్యర్థి ఎవరైతే మనకి మాగంటి సునీత గారు ఉన్నారో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బలహీనంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే బలము అంటే ప్రజాబలం తక్కువ ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా. సో పార్టీ పరమైన బలం కాకుండా వ్యక్తిగత బలం తక్కువ ఉండడం వల్ల నవీన్ యాదవ్ గారికి కొంచెం కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉన్న బలమైన అభ్యర్థి లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు ఉన్నారో ప్రజా జీవితంలో ఆమె ఎక్కువ లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమె ఎప్పుడు కరెక్ట్గా లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్కి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సానుభూతి వర్కౌట్ అవుతుందని చెప్పి భావించారు, కానీ ఖచ్చితంగా ఇక సానుభూతి కూడా వర్కౌట్ అవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని డిక్లేర్ చేయడానికి బీజేపీ పార్టీ చాలా లేట్గా ప్రకటించడం కూడా బీజేపీ కార్యకర్తల్లోనూ అదేవిధంగా ఓటర్లోనూ కూడా బీజేపీ పార్టీ ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా రేసులో లేదు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఓటర్స్ కావచ్చు, కేడర్ కావచ్చు, ఆ రకమైన ఫీలింగ్లోకి వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు ఒకటే అని చెప్పడం కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటని స్వయంగా చెప్పడం కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలే ఉన్నాయి రేసులో అన్న ఫీలింగ్ ఓటర్లో ఎక్కువ కలిగిందని మనం కూడా చెప్పుకోవచ్చు. చివరి 5 రోజులు లేదా వారం రోజులు బీజేపీ పార్టీ బలంగా ప్రచారం చేసినా మన అభ్యర్థి రేసులో లేడు అన్న ఫీలింగు వాళ్ళ కేడర్ ఓటర్లో కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా నవీన్ యాదవ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రధానంగా నలుగురు అభ్యర్థులను ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం నలుగురు అభ్యర్థుల్లోనే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడమే ఒక పెద్ద ఆనందంగా ఆ కార్యకర్తలు భావించారు. ఎందుకంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి అధికార పార్టీ నుంచి సీట్ రావడం అనేది నవీన్ యాదవ్ గారి ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే నవీన్ యాదవ్ గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా అంటే ఆనందంలో తేలేరని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా అధికార పార్టీ టికెట్ రావడం కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది కేవలం నవీన్ యాదవ్ గారు కాకుండా కాంగ్రెస్ పార్టీకి అత్యవసరమైంది, రేవంత్ రెడ్డి గారు కూడా అత్యవసరమైంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే